గన్ను కంటే పెన్నుకు పవర్ ఎక్కువ. అక్షరాల నిజమేనని ట్రంప్ మరోసారి నిరూపించారు. ఒకే ఒక్క సంతకంతో లక్షలాది మంది గుండెల్లో గుబులు పుట్టించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 లక్షల మంది భారతీయులకు షాక్ ఇచ్చారు. నాన్ లోకల్స్కు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా లభించే అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని రద్దు చేశారు. వందేలుగా అమల్లో ఉన్న ఈ విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పులి స్టాప్ పెట్టారు ట్రంప్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం పుల్లారావు గారు, డొనాల్డ్ ట్రంప్ ఒక షాక్ ఇచ్చారు. నాన్ లోకల్స్కి అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా లభించే అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని రద్దు చేశారు. వందేలుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పులి స్టాప్ పెట్టారు ట్రంప్. ఆ తర్వాత దీని విధి విధానాలు ఎలా ఉండనున్నాయి, అసలు ఎంత కాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధానం కొనసాగుతుంది, ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న ఈ విధానం వెంటనే అమలయ్యే పరిస్థితి అక్కడ ఉందా, అక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి పుల్లారావు గారు? అది మీకు వెంటనే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, న్యాచురల్ బర్త్ రైట్ అంటారు. అంటే ఎవరు పుడితే వాళ్ళకి అక్కడ హక్కు, ఆ పౌర హక్కు. 1867లో ఆ చట్టం ఆర్టికల్ 14 తీసుకొచ్చారు అమెరికాలో. కారణాలు ఎందుకంటే అక్కడ స్లేవ్స్ అని వదిలిపెట్టాక వాళ్ళు ఏ దేశానికి వెళ్తారా, ఆఫ్రికాకి వెళ్తారా ఏంటి అని అక్కడ. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? ట్రంప్ తల్లి ఇలీగల్ వలస, అక్రమంగా వలస చేసి వచ్చిన తల్లి అయితే ఇవ్వమన్నారు. అక్రమంగా వలస ఎంతమంది వెళ్తున్నారు ఆడవాళ్ళు భారతదేశం నుంచి? అలాగా మీరు చెప్పండి, ఎంతమంది అక్రమంగా వెళ్ళే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు లేరు. ఒకటి, ఆ భర్తకి ఎవరైతే పిల్లలు పుడతారో అతనికి గ్రీన్ కార్డు ఉండినా, అతను లీగల్ గా ఉండటానికి పర్మిషన్ ఉంటే అది వేరే విషయం ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి? యాంకర్ బేబీస్ అంటారు. యాంకర్ అంటే లంగర్, ఆ పడవని కట్టేస్తాం కదా యాంకరు, అది. వాళ్ళకి పేరు 15-20 సంవత్సరాలు బట్టి యాంకర్ బేబీస్. చాలా మంది మెక్సికో నుంచి, చాలా మంది దక్షిణ అమెరికా నుంచి. దక్షిణ అమెరికా అంటే అక్కడ ఆ 30 దేశాలు ఉన్నాయి, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా నుంచి. కొంతమంది చిన్న సంఖ్య భారతదేశం నుంచి గర్భిణీలుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు టూరిస్ట్ టికెట్ తీసుకోవటం, అక్కడికి వెళ్ళటం, కనటం, సిటిజన్షిప్ తెచ్చుకోవటం. అది ఆశ్చర్యం వద్దా? ఈవేళ మనం బంగ్లాదేశ్ పర్మిషన్ లేకుండా ఇలీగల్గా వస్తున్నారు, వెళ్ళిపోవాలి అంటున్నామా లేదా? రోహింగ్యాస్ వస్తే ఊరుకుంటున్నామా? ట్రై చేస్తున్నాం కదా. దాంట్లో తప్పు లేదే. ఆయన ఏమన్నారు? మీకు పర్మిషన్ ఈ దేశంలో ఉండటానికి ఉంటే, గ్రీన్ కార్డు, H1B అలాంటి వాళ్ళు ఉంటే మీరు అబ్జెక్షన్ లేదన్నారు. అది కొంచెం చదవాలి కదా వాళ్ళు, ఏంటి అనౌన్స్ చేసింది పూర్తిగా డీటెయిల్స్ చదవాలి కదా. హెడ్లైన్స్ చదివితే చాలదు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీరు ప్రశ్న ఏంటి, జవాబిస్తా. దాంట్లో తప్పే ఉన్నది? నెలకి 20,000 మంది, 30,000 మంది, 50,000 మంది ఆడవాళ్ళు టూరిస్ట్ టికెట్లు తీసుకుని, టూరిస్ట్ వీసాలు తీసుకుని వాళ్ళ బంధువులు చూడటానికి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి అక్కడ కన్నేయటం. హాస్పిటల్స్కి రెడీగా ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళని తీసుకురావటానికి, అక్కడ డెలివరీ చేయటానికి. వాళ్ళకి ఎంత సున్నా అంత రెడీగా ఉన్నది. సో అది అలాంటి పిల్లలకి న్యాచురల్గా సిటిజన్షిప్ ఇవ్వం అన్నారు. 1867లో పెట్టిన చట్టం అది. నేను అంత తప్పు అనుకోవట్లేదు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు రక్షించుకోవాలి. మన దేశానికి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇంకో 3 కోట్ల మంది వస్తే ఎక్కడికి ఉంటుంటారు మీరు, నేను? అందువల్ల అది తప్పట్లేదే. వాళ్ళందరూ మీరెవరో గ్రీన్ కార్డుతో ఉన్నాడు, పిల్లలు పడతారు, ఫైన్. H1B వీసా మీద వెళ్ళాడు, వాడు అప్లై చేసుకోవచ్చు.
లీగల్ గా ఉన్నావా లేదా, లీగల్ గా అక్రమంగా వలస చేసుకుని దాక్కుని వచ్చి నీ భార్య హాస్పిటల్లో ఒక పిల్లోడు కన్నాక ఇదిగో వాడు అమెరికన్ సిటిజన్ అక్కడే ఇచ్చేయాలి మమ్మల్ని కొనటానికి. ఎప్పుడైతే ఒక పిల్లోడు పుడతాడో అమ్మాయి పుడతాడో అక్కడ ఇంకా మీకు రైట్ ఉన్నది అక్కడ ఉండటానికి. మీకు ఇంతవరకు నేను చెప్పిన వరకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నదా లేదా చెప్పండి. పుల్లారావు గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారంతా దేశ పౌరులు, ఒక మన భారతదేశమే కాదు విదేశ పౌరులు కూడా అక్కడ అమెరికాలో ఎవరైతే అక్కడ పుడతారో వాళ్ళకు కూడా ఆ దేశ పౌరసత్వం అయితే వస్తుందని అప్పుడు అమెరికా రాజ్యాంగం అప్పుడు 14వ సవరణ ప్రకారం చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అక్కడ జనాభా పెరిగిపోవడం. రీజన్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, సంవత్సరానికి 1,00,000 మంది 2,00,000 మంది 3,00,000 మంది అక్కడికి వెళ్ళటం, లేని మీద టూరిస్ట్ వీసాలు తీసుకోవటం, అక్కడ పిల్లలు కనటం, సిటిజన్షిప్ క్లెయిమ్ చేయటం. ఎవరో పనిచేసి H1B వీసా గ్రీన్ కార్డ్ 15 సంవత్సరాలు ఉన్న వాడికి సిటిజన్షిప్ ఇవ్వటం లేదు. వీళ్ళు ప్లేన్ మీద వచ్చి దిగేసి పిల్లలు అన్నాక ఇమ్మీడియట్ ఇంకా మీకు ఇంకో రూట్ ఉన్నది, అదే ఆప్ చేస్తున్నాడు, అది ఫ్రాడ్ అంటున్నాడు. అందుకనే 1867లో ఆ 14వ సవరణ ఎందుకు ఇచ్చారు? అప్పుడు అమెరికా యుద్ధమోమేక నల్లోళ్ళు ఫ్రీ అవ్వారు. అప్పటి వరకు వాళ్ళు స్లేవ్స్ గా ఉన్నారు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పోతారు, తిరిగి ఆఫ్రికా వెళ్ళారు కదా, సిటిజన్షిప్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ పుట్టారు వాళ్ళకి ఇద్దామని అప్పుడు తీసుకొచ్చిన చట్టం అది. అది మిస్యూజ్ చేస్తున్నారా లేదా, అది వచ్చిన ప్రాబ్లం. అది ఒకళ్ళిద్దరు కాదు, ఒక ఆర్గనైజ్డ్ గా సంవత్సరానికి 5,00,000 మంది 10,00,000 మంది చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆఫ్రికా, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, కోస్టరికా, సాల్వడోర్, వెనజువేలా, అర్జెంటీనా, బ్రెజిల్. ఏంటి వచ్చింది? వాళ్ళు అడిగే ప్రశ్న తప్పే ఉన్నది అంటున్నాను నేను. మీరు వెళ్ళారు, మీకు వీసా ఉన్నది, మీరు పని చేయటానికి హక్కు ఉన్నది, మీకు మీకు పిల్లలు పుడితే అప్లై చేయొచ్చు, కానీ చట్టం ఉంటుంది. అంతేకాని ఇల్లీగల్ గా అక్రమ వలసదారులు అన్నారు. పుల్లారావు గారు, అక్రమ వలస ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు పై సంతకం చేసినప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? కొద్దిగా ఉంటాయి. స్టేలు ఇస్తారు, వెంటనే స్టే ఇస్తారు కదా, వెంటనే ఏ కోర్టుకి వెళ్ళినా స్టే ఇస్తారు కదా, ఉరి శిక్ష కూడా స్టే ఇస్తారు కదా. మొన్న బెంగాల్లో సంజీవ్ రాయ్ని వాళ్ళకి జైలు సెంటెన్స్ వేశారు, కానీ ఉరి శిక్ష లేదు. ఉరి శిక్ష ఇస్తే వాడు కోర్టుకి వెళ్తారు, ఆ కోర్టే స్టే ఇస్తారు కదా. స్టే ఇచ్చాకే ఏమవుతుందో చూడాలి, సుప్రీంకోర్టు వరకు వెళ్తాది. అప్పుడు 1867 సవరణ చేసింది దీనికి వర్తిస్తుందా? నేను దీనికి వర్తిస్తుందని నేను అనుకుంటాను. మీరేమో వర్తిస్తుందో మీరు అనుకోవచ్చు, అది కోర్టు అక్కడ సెటిల్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంతమంది భారతీయుల ఆడవాళ్ళు మీకు తెలుసు ఈ పర్పస్కి వెళ్ళి అక్కడ కని వచ్చారు? నాకెవరో తెలియదు, మీకు తెలుసా? తెలియదు. ఏదో చాలా మంది తెలుసు, సెటిల్ అవ్వారు, ఫ్యామిలీలు ఉన్నాయి, ఏదో తంటాలు పడుతున్నారు, చాలా మంది తెలుసు. అది డెలిబరేట్ గా ఆఫ్రికా నుంచి, కొన్ని దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇది ఒక ఆర్గనైజ్ ర్యాకెట్ చేస్తున్నా, ఆర్గనైజ్ ర్యాకెట్. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు నిద్ర వచ్చింది? నిద్ర ఎందుకు లేసారు? ఈ గత సంవత్సరంలో ఆ సిటీ ఆ దేశంలో ఎక్కడి నుంచో పాలస్తీనియన్ ఈ ఇజ్రాయెల్ గొడవలకు వస్తే యూనివర్సిటీస్ మూసేశారు కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పుట్టినోళ్ళు. హార్వర్డ్ యూనివర్సిటీ 15, 20, 50, 70 యూనివర్సిటీస్ మూసారు, ఎయిర్పోర్ట్స్ మూసారు. ఇదంతా ఏంటి? మన దేశం మన కంట్రోల్ నుంచి పోయిందా? అది మెలకు వచ్చింది, అందుకునే లేకపోతే డొనాల్డ్ ట్రంప్. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా, మన దేశంలో ఈ చట్టం లేదు, తెలుసు కదా మీకు? అవునండి, అవును. ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ దేశం ఎందుకు పెట్టారు? 1967లో. ఎందుకంటే 65లో ఆ సివిల్ వార్ వాళ్ళ మధ్య యుద్ధం అయిపోయింది. ఏబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, చచ్చిపోయాడు. వార్ అవగానే ఇంకో ప్రెసిడెంట్ వచ్చి పెట్టాడు. ఎందుకంటే 10,00,000 మంది 20,00,000 మంది ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, ఐడియాస్ లేవు అంటే సిటిజన్షిప్ ఇచ్చారు. అది బ్యాక్గ్రౌండ్. అదేదో మనకెవరు లేదు. మీకు ఎంతమంది తెలుసు? నాకు ఎవరు తెలియదు. ఇలాగా టికెట్ తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లలు కనేసి వచ్చేసి సిటిజన్షిప్ ఉంటారు. భారతదేశం నుంచి ఉండొచ్చు 5,000 మందా, 2,000 మందా, 10,000 మందా ఉండొచ్చు.
సో ఇవన్నీ ఏమిటంటే స్టెప్ బై స్టెప్ దీనికి అడ్డాలు వస్తాయి. ఎస్ స్టెప్ బై స్టెప్ అదే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నది ఇమిగ్రెంట్స్ మన దేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు లాయర్లు పెట్టుకుని Right. కేసు ఫైట్ చేసి మార్పులు వచ్చి చేస్తారు. ఎస్ ఓకే రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం ఈజీ కాదు, అదో సుదీర్ఘ ప్రక్రియ. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్ సెనెట్లో 3/2 మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో 4/3 మంది దానిని ఆమోదించాలి. కొత్త సెనెట్లో డెమోక్రాట్లకు 47 స్థానాలు ఉండగా రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉన్నాయి. మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చు అని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ముందు ఏం జరగబోతుందో. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.